తడి చెత్త ఇది కుళ్ళిపోయేది వంటగదిలో కూరగాయలు వేస్ట్ కూరగాయల తప్పు మిగిలిపోయిన అన్నము చికెన్ వేస్ట్ ఏదైతే కుళ్ళిపోద్దో వంటగదిలో అవుతుందో అది ఎక్కువ శాతం ఏదైనా పళ్ళు పరహాలు మిగిలిపోయింది అవన్నీ ఒక తప్ప. డ్రై వేస్ట్ అంటే చాక్లెట్ వేస్ట్ బిస్కెట్ వేస్ట్ తర్వాత మన ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఏదైతే కుండకుండా ఉంటుందో అది దీంట్లో. మూడోది ప్రమాదకరమైన చెత్త. ప్రమాదకరమైన చెత్త ఏంటి సార్? మా ఇంట్లో ఏముంటుంది సార్ అంటే ఈ రోజుల్లో ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఇన్సులిన్ వేసుకునే బ్యాచ్ ఉంది, లేదంటే ట్యాబ్లెట్ వేసుకునే బ్యాచ్ ఉంది, ఆ ట్యాబ్లెట్ స్క్రిప్ మిగిలిపోతుంది, అది ప్రమాదకరమైన చెత్త. తర్వాత సన్నబిడ్డ ఉంటే డైపర్ ఉంటుంది, పెద్దవాడు ముసలా ఉంటే మంచంలో ఉంటే డైపర్ ఉంటుంది, సరే మీకు నెలసరి సెన్సూర్ మెటీరియల్ ఉంటుంది, అవన్నీ కూడా ఏమన్నా ఒక డబ్బాలో పెట్టి కవర్లో పెట్టి జాగ్రత్తగా మా బండికి 3 రకాలు ఇస్తే సరే. ఈ 3 రకాలకి ఇస్తే మీకేంటి సార్ ఉపయోగం అంటే, నాకు ఉపయోగం ఏంటంటే దీన్ని పెట్టి నేను కంపోజ్ చేసుకుంటాను, దీన్ని బైలింగ్ చేసేసి సిమెంట్ ఫ్యాక్టరీకో కొన్ని ఇది కాల్చడానికి పంపిస్తాం, ఇదేమో అమ్ముతాం, కేజీ 12 రూపాయలు 14 రూపాయలు. మిగతా కవర్లు అవన్నీ కూడా బైలింగ్ చేసుకొని అక్కడ ఉండే సిమెంట్ ఫ్యాక్టరీలో ఉంటే వాళ్ళు కంపెనీ కాల్ చేసి దాన్ని నాశనం చేస్తారు. ఇది ప్రమాదకరమైన చెత్త. నేనేం చేస్తానంటే బిడ్డల సర్టిఫికెట్ డైపర్ కానీ సెన్సూర్ మెటీరియల్ కానీ అదే నెలసరి మెటీరియల్ కానీ తర్వాత మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యి ఇంజక్షన్స్ తర్వాత స్లిప్లు ఇవన్నీ కూడా తీసుకుపోయి దీన్ని కూడా చిన్న మెషిన్ ఉంది నా దగ్గర, దాంట్లో ఖాళీ వేసి